ఓ, చంద్రబాబు నాయుడు ఏ విధంగా రెచ్చగొట్టాడు భయ్య అసెంబ్లీలో? ఏ, పప్పుగాడు పప్పుగా పప్పుగాడు వేస్ట్ ఫెలో. అతన్ని అతను అతను నువ్వు ఒక ఎమ్మెల్యేగా నిలబెట్టుకోలేకుండా నీ బతుకెందుకు వేస్ట్ బతుకు అని తిట్టారంటే పర్సనల్ గా ఎంత టార్గెట్ చేశారు, ఎంత ఎంత మనోవేదన అనుభవించారు. ఇన్ని సంవత్సరాల ఒక పెద్ద పొలిటికల్ లీడర్ మనోవేదన అన్ని నెలలు అనుభవించాడు భయ్య. అంటే చంద్రబాబు నాయుడు మనోవేదన ఏ విధంగా ఉందంటే ఆ విధంగా ఉంది. అలాంటి ప్రజలు స్మాల్ ప్రజలకు ఏ విధంగా ఉంటుందో మీకు తెలుసా భయ్య? అంటే మనకు న్యూస్ లో చూస్తుంటాం, అంటే న్యూస్ ఛానల్ లో చూస్తుంటాం. మనకి ఏ విధంగా తెలిసింది చంద్రబాబు నాయుడు గురించి, పవన్ కళ్యాణ్ గురించి ఇలా అన్నారు, ఇలా న్యూస్ పబ్లిష్ చేశారు కాబట్టి తెలిసింది. అది ఇంకోటి ఏంటంటే ఈ పెద్ద నాయకులు కాబట్టి న్యూస్ లో పబ్లిష్ చేస్తారు. అంటే సామాన్య ప్రజలు వాళ్ళు ఇబ్బంది పెట్టిన మాఫియా గాని, వాళ్ళు ఇబ్బంది పెట్టిన దౌర్జన్యాలు కానీ, వాళ్ళు ఇబ్బంది పెట్టిన స్కీమ్స్ కానీ, స్కీమ్స్ కూడా ఇబ్బంది పెట్టి స్కీమ్స్ ఏదైనా ప్రజలకు ఉపయోగపడేలా చేయాలి కానీ స్కీమ్స్ కూడా జనాలు ఇబ్బంది పెట్టేటట్లు చేశాయి భయ్య. ఆ విధంగా ఇబ్బంది పెట్టే రూల్స్ తెచ్చాడు భయ్య. ఇసుక మాఫియా కానీ అంటే ఈ పవర్ఫుల్ విలన్ కి ఏమేమి లక్షణాలు ఉన్నాయి, అన్ని లక్షణాలు ఉన్నాయి భయ్య ఆ విలన్ కి అయితే. అందుకే అలాంటి విలన్ ఎప్పుడైనా సరే అరాచకాలు, దౌర్జన్యాలు, అక్రమాలు జరిగిన చోటే దేవుడు పుడతాడు భయ్య. అది ఒకటి మాత్రం చెప్పుకోవాలి. అది ఏ రాజ్యంలోనే కానీ, ఇండియాలోనే కానీ, ప్రపంచంలో కానీ ఎప్పుడైతే జనాలు అణిచివేతకు గురవుతారో వాళ్ళ కోసం దేవుడు పుడతాడు. ఇప్పుడు ప్రజల్లో కూడా అణిచివేతకు గురైనారు. ఇంకా మేము ఏపీ విడిచి పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోతాం, ఏపీలో జాబులు రావు, మాకు ఏపీలో మేము బతకలేము, భూములు కూడా తీసుకెళ్లిపోతున్నాడు, మా పేరు మీద ఉన్న భూములు కూడా జగనన్న పేరు మీదకి వెళ్ళిపోతున్నాయి అని ప్రశ్నించినా కూడా వాళ్ళ దగ్గర సమాధానం లేదు. ఏదైనా ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేసుకుందాం అనుకుంటే అక్కడ గవర్నమెంట్ దగ్గరికి వెళ్తే 10 సార్లు తిప్పుతారు, 20 సార్లు తిప్పుతారు. మీ ల్యాండ్ మా చేతుల్లో లేదు, అక్కడ గవర్నమెంట్ చేతిలో ఉంది, వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, హైకమాండ్కి వెళ్ళండి, కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళండి. సామాన్య ప్రజలు కలెక్టర్ అనే పేరే ఎప్పుడు వింటారు? అలాంటి ఆఫీస్ చుట్టూ ఎవరు తిరుగుతారు భయ్య? సామాన్య ప్రజలు వాళ్ళ ఇంట్లో ఉన్న ఇబ్బందులే తట్టుకోలేరు. అలాంటి ప్రజలు ఎంతో మంది ల్యాండ్ కూడా పోగొట్టుకున్నారు భయ్య. నాకు తెలుసు కాబట్టి చెప్తున్నా. ఎంతో మంది ప్రజలు అరాచకాలు ఎలా ఉన్నాయంటే ఊకందని రేంజ్ లో ఉన్నాయి భయ్య. ఒక ల్యాండ్లు కూడా ఆక్రమించేశారు. వాళ్ళకి కావాల్సిన దౌర్జన్యాలు, చెట్లను నరికేయడము, అసలు చెట్లను కూడా వదలలేదు భయ్య. అసలు జనాలను కాదు కానీ చెట్లను కూడా వదలలేదు. చెట్లు ఏం పాపం చేశాయి భయ్య? ఆయన వస్తున్నాడంటే చెట్లు చనిపోవాలా చెప్పండి? చెట్లు చనిపోవాలా? ఆయన వస్తున్నాడంటే చెట్లు ఆనందించాలి భయ్య. మా నాయకుడు వస్తున్నాడని చెట్లు ఆనందించాలి. మా భూమి మీదకి నాయకుడు వస్తున్నాడని చెట్లు వికసించాలి భయ్య. అలాంటిది చెట్లను మొండంతో నాగా నరికేశాడు భయ్య. అప్పుడైనా నా బాధను వర్ణించలేను భయ్య.